నామినేషన్ కి ముందు బీఆర్ఎస్ భవన్ దగ్గర మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్య ఎన్నిక ఇది అన్నారు. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు జరుగుతోన్న ఎన్నిక ఇది అన్నారు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కి దిమ్మ తిరిగేలాగా తీర్పు ఇవ్వాలి అంటున్నారు కేటీఆర్. హైదరాబాద్లో కాంగ్రెస్కు చోటు లేదని మరోసారి నిరూపించాలి అన్నారు కేటీఆర్. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది. మీరు జూబ్లీ హిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. హైదరాబాదులో నిలిచిపోయిన కేసీఆర్ కిట్లు, మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఆగుతున్న 20,000 లీటర్ల నీళ్లు ఫ్రీ వాటర్ ఆగిపోతూ ఉంది. ఇవాళ మళ్ళీ బిల్లులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత హైదరాబాద్ నగర ప్రజలందరూ ఒకటే అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి అభ్యర్థులకి ఎట్లా అయితే 2023లో గెలిపించామో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మళ్ళీ అట్లే గెలిపిస్తామంటున్నారు. ఇది కేసీఆర్ గారు తిరిగి పునరాగమనానికి, తెలంగాణలో మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలో రావడానికి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించడానికి ఇది మొదటి మెట్టు కాబోతున్నది. గులాబీ దండు జైత్రయాత్ర జూబ్లీ హిల్స్ నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్నది అని మేము బలంగా నమ్ముతున్నాం.